బాబు మాట్లాడకండమ్మా. మీడియా మిత్రులందరికీ నమస్కారం. ఓకే మీడియా మిత్రులందరికీ నమస్కారం. మరి గత సంవత్సర కాలంగా అనేక ఒడిదుడుకులతో అంటే కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల్ని నాయకుల్ని ఇబ్బంది పెడుతున్నటువంటి పరిస్థితుల్ని చూసాం. అయితే ఆనాటి నుంచి కూడా భీమవరం నియోజకవర్గానికి మరి సమన్వయకర్త లేకపోవడం అనేది కొంత మాకు ఇప్పటివరకు కూడా ఇబ్బందిగానే అనిపించినటువంటి పరిస్థితి. అయితే మరి ఈ దృష్టాంతాలంతా చూసిన జగన్ గారు ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇక్కడ ఒక సమర్థవంతమైనటువంటి నాయకుడిని సమన్వయకర్తగా నియమించాలని చెప్పేసి నిర్ణయం తీసుకోవడం, అందులో భాగంగా మరి భీమవరం నియోజకవర్గ సమన్వయకర్తగా మరి చినిమిల్లి వెంకటరాయుడు గారిని నియమించడం జరిగింది. మరి ఈ నెల 21వ తారీఖు శనివారం ఉదయం 10 గంటలకు ఏఎంసీ మన అగ్రికల్చర్ మార్కెట్ కమిటీ పక్కన ఉన్నటువంటి కళ్యాణ మండపం ఏదైతే ఉందో కేఎస్ఎన్ కళ్యాణ మండపంలో మరి భీమవరం నియోజకవర్గ విస్తృత స్థాయి కార్యకర్తల సమావేశం, మరి ఆ సమావేశంలో మరి సమన్వయకర్త చినిమిల్లి వెంకటరాయుడు గారి అభినందన కార్యక్రమం, అలాగే ఆయన బాధ్యతలు చేపట్టినటువంటి కార్యక్రమాన్ని కూడా నిర్వహించడం జరుగుతుంది. అందుచేత మరి భీమవరం నియోజకవర్గంలో ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులందరినీ కూడా ఈ సమావేశానికి మరి ఆహ్వానిస్తూ ఉన్నాం. మరి మీడియా ద్వారా, అలాగే పత్రికల ద్వారా, ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా, ప్రింట్ మీడియా ద్వారా, అలాగే దీనినే మరి ఎందుకంటే కార్యకర్తలందరికీ నేను మనపూర్వకంగా కోరుకునేది ఏంటంటే, ఇంతకు ముందు పరిస్థితులు ఎలా ఉన్నా కూడా ఇక నుంచి పార్టీకి సంబంధించినటువంటి అన్ని విషయాలు కూడా ప్రతి విషయం కూడా కార్యకర్తకి చేరే విధంగా మరి చర్యలు తీసుకోవడం జరుగుతుంది. మరి దీన్ని ఏంటంటే కొంతమంది కమ్యూనికేషన్ గ్యాప్ ఉండడం వల్ల అందరికీ కూడా అది టైం కూడా చాలా తక్కువ ఉండడం వల్ల డైరెక్ట్గా వాళ్ళకి ఫోన్ ద్వారా కానీ లేకపోతే డైరెక్ట్ మనిషిలు చెప్పేటువంటి విధానం కొంచెం అది ఇబ్బంది అయినప్పటికీ కూడా అందరూ కూడా మరి కుటుంబ సభ్యులుగా భావించి మన కుటుంబంలో జరుగుతున్నటువంటి కార్యక్రమం కనుక దీన్నే ఆహ్వానంగా భావించి అందరూ కూడా విస్తృతంగా మరి కార్యకర్తలందరూ నియోజకవర్గంలో ఉన్నటువంటి పార్టీ కార్యకర్తలందరూ కూడా ఈ యొక్క సమావేశానికి హాజరు కావాలని చెప్పేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ భీమవరం నియోజకవర్గం తరఫున మరి మనపూర్వకంగా మిమ్మల్ని అందరినీ కూడా ఆహ్వానిస్తా ఉన్నాం. ఖచ్చితంగా ఇక నుంచి అయితే అందరికీ కూడా పేరు పేరున మరి మెసేజ్ ఇవ్వడం కానివ్వండి, లేకపోతే వాళ్ళందరి నెంబర్లు కూడా తీసుకోవడం కానీ, ఆ కార్యక్రమానికి వచ్చినటువంటి వాళ్ళందరినీ కూడా మనం మన కుటుంబ సభ్యులుగా వాళ్ళందరికీ కూడా ఇక నుంచి జరిగేటువంటి అన్ని కార్యక్రమాలు కూడా పర్సనల్గా ఇన్విటేషన్ వెళ్ళేటువంటి విషయం ఉంటుంది. అలాగే ఈ సందర్భంగా మీడియా మిత్రులందరినీ కూడా నేను వేడుకుంటా ఉన్నాను. గతంలో ఏ రకంగా అయితే అధికారంలో ఉన్నప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మీరు మీ యొక్క సహకారాన్ని అందించి మరి పార్టీ కార్యక్రమాలను ప్రజల్లోకి ఏ రకంగా అయితే తీసుకెళ్లారో అదేవిధంగా భవిష్యత్తులో కూడా మరి చినిమిల్లి వెంకటరాయుడు గారి నేతృత్వంలో మరి పార్టీ కార్యక్రమాలన్నీ కూడా విస్తృతంగా చేస్తాం. వాటిని కూడా మరి ప్రజల్లోకి తీసుకెళ్ళమని చెప్పేసి సభాముఖంగా మీ అందరినీ కూడా వేడుకుంటాం. నమస్కారాలు తెలియజేసుకున్నాం. ఈరోజు భీమవరం నియోజకవర్గానికి నూతన సమన్వయకర్తగా చినిమిల్లి వెంకటరాయుడు గారు పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ప్రకటించడం జరిగింది. ఈ సందర్భంగా భీమవరం నియోజకవర్గంలో విస్తృత స్థాయి కార్యకర్తలు, నాయకులు అందరూ కూడా ఇష్టాగోష్ఠి సమావేశంగా పరిచయ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకునే విధంగా రేపు శనివారం 21వ తారీఖున కోడవల్ రోడ్లో ఉన్న కేఎస్ రాజు ఫంక్షన్ హాల్ నందు విస్తృత స్థాయి సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. అది సమయం తక్కువగా ఉండడం వలన అందరికీ కూడా ప్రత్యేకంగా పర్సనల్ ఆహ్వానాన్ని అందించలేకపోయినప్పటికీ కూడా మీ మీడియా వారంతా కూడా సహకరించి ఈ విషయాన్ని విస్తృతంగా నియోజకవర్గ స్థాయిలో అందరికీ తెలియజేసే విధంగా సహకరించవలసిందిగా నేను అందరినీ కోరుకుంటున్నాను. మరి భీమవరం నియోజకవర్గంలో గత సంవత్సర కాలం నుంచి సమన్వయకర్త లేకుండా పార్టీ నాయకులు, కార్యకర్తలు అందరూ సమన్వయంతో ప్రతి కార్యక్రమాన్ని ఎంతో విజయవంతంగా చేయడం జరిగింది. ఏ కార్యక్రమంలో కూడా సమన్వయకర్త లేని లోపాన్ని ఎక్కడ కనిపించలేకుండా ఇంత చక్కగా కార్యక్రమాలు చేసిన పార్టీ నాయకులు, కార్యకర్తలకు కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. మరి ఈరోజు చినిమిల్లి వెంకటరాయుడు గారిని సమన్వయకర్తగా ప్రకటించడంలో జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నో సమాలోచనలు, సమీకరణాలు చేసుకున్న తర్వాత కొన్ని పేర్లు పరిశీలించినప్పటికీ జిల్లాలో కొన్ని ఈక్వేషన్స్ పార్టీ నాయకులకి
వారి ఈక్వేషన్స్ దృష్ట్యా ఈరోజు చెరువుల వెంకటరాయుడు గారిని ఇక్కడ సమన్వయకర్తగా ప్రకటించడం జరిగింది. మిగిలిన ఇతర నాయకులంతా కూడా ఎవరిని ప్రకటించినా మేమంతా కూడా పూర్తి సహకారం నిర్మించి ఒకే మాటతో పనిచేస్తామని చెప్పడం జరిగింది. కాబట్టి ఈ రోజు నుంచి కూడా భీమవరం నియోజకవర్గంలో పార్టీ బలోపేతానికి ఇక్కడ భీమవరం నియోజకవర్గ ఇన్ఛార్జిగా చెరువుల వెంకటరాయుడు గారికి, నర్సాపురం పార్లమెంట్ ఇన్ఛార్జిగా మేము పూర్తి సహకారాన్ని అందిస్తూ ఇతర నాయకులందరితో సమన్వయంతో ఇద్దరం కూడా కలిసి పనిచేసి పార్టీ విజయానికి కృషి చేస్తాం. మీరంతా కూడా గతంలో మాదిరిగానే ప్రతిపక్షంగా మేము చేస్తున్న పోరాటాలను ప్రజల్లోకి తీసుకెళ్ళి మాకు సహకరించాల్సింది కోరుకుంటున్నాం. ప్రత్యేకంగా ఈరోజు చిన్నమల్లి వెంకటరాయుడు గారిని జగన్మోహన్ రెడ్డి గారు భీమవరం నియోజకవర్గ ఇన్ఛార్జిగా పెట్టడం మేము అందరూ చాలా సంతోషిస్తున్నాం. మేము సపోర్ట్ చేస్తామని కూడా తెలియజేస్తున్నాం. ముఖ్యంగా 21వ తారీఖుని కేఎస్ఎన్ రాజు ఫంక్షన్ హాల్లో కార్యకర్తల సమావేశానికి నియోజకవర్గంలో ఉన్నటువంటి కార్యకర్తలందరూ కూడా తరలి రావాలనేటువంటి పిలుపుతో ఈ యొక్క ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. ప్రెస్ వారు ఈ విషయాన్ని నియోజకవర్గం అంతా కూడా మీరు ఈ విషయాన్ని ప్రాపగేట్ చేసి జరగబోయే కార్యక్రమాన్ని సక్సెస్ చేయాలని అది మీ హస్తాల్లోనే ఉంది. ఈ వార్తను తెలియచేయడం పార్టీ పరంగా ఉన్నటువంటి నాయకులందరూ కూడా మేము కృషి చేసి దాన్ని జయప్రదం చేయాలని ఆలోచన చేస్తా ఉన్నాం. అందరూ కోఆపరేట్ చేయాలని చెప్పుకుంటున్నాం. థ్యాంక్ యూ. తెలుగు నమస్కారం. మరి గత సంవత్సర కాలంగా మనం ప్రతిపక్షంలో ఉన్న 6 నెలల నుంచి మనకు సమన్వయకర్త లేకపోయినా మన భీమవరం నియోజకవర్గంలో మన గౌరవ జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన ఆదేశాలు ఏ కార్యక్రమం అయినా కార్యకర్తలు, నాయకులు, ప్రజలు అంతా వెన్నుండి అన్ని కార్యక్రమాలు దిగ్విజయంగా చేసినారు. అలాగే ఇవాళ మన చిన్నమల్లి వెంకటరాయుడు గారిని సమన్వయకర్తగా నియమించారు కాబట్టి మరింత ఉత్సాహంగా కార్యక్రమాలు చేస్తామని, నియోజకవర్గాన్ని మరి ఇంకా మంచి పేరు చేస్తామని, అలాగే 21వ తారీఖు శనివారం ఉదయం 10 గంటలకు కోడవెల్ రోడ్లో ఉన్న కేఎస్ రాజు ఫంక్షన్ హాల్లో నియోజకవర్గ విస్తృత స్థాయి సమావేశం జరుగుతుంది. కాబట్టి ఈ యొక్క సమావేశానికి నియోజకవర్గంలో ఉన్న నాయకులు, కార్యకర్తలు, అలాగే పార్టీ సానుభూతిపరులు అందరూ తప్పనిసరిగా హాజరై ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరుకుంటున్నాం. తీసుకుంటూ ఇలాంటి కార్యక్రమానికి పార్లమెంట్ సమన్వయకర్త ఉమాబాబు గారు, జాన్సన్ గారు, నాయకులు నంజెట్టు రామదాస్ గారు ధన్యవాదాలు చెప్తూ ఈ రోజున సుమారుగా ఈ నెల 12వ తారీఖున పత్రికాపూర్వకంగా నన్ను సమన్వయకర్తగా నియమించినట్టు నాకు సెంట్రల్ ఆఫీస్ నుంచి సమాచారం అందింది. అలాగే నాతో పాటు సమాచారంతో నియోజకవర్గంలో ఉన్నటువంటి కార్యకర్తలందరూ కూడా ఆ విషయం తెలిసిన వెంటనే ప్రతి గ్రామం నుంచి అత్యధికంగా కార్యకర్తలందరూ కూడా నన్ను కలిసి మరి మీకు ఈ సమన్వయకర్తగా నియమించినందుకు ప్రత్యేకంగా జగన్మోహన్ రెడ్డి గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ మరి మీ సారథ్యంలో మేమందరం కూడా నడుస్తామని చెప్పడం యొక్క అభివృద్ధికి కూటమి ప్రభుత్వం యొక్క అరాచకాలను ఎండగట్టేటువంటి విషయంలో కూడా మేమందరం కూడా మీకు సహకారంగా ఉంటామని చెప్పినందుకు ప్రతి కార్యకర్త కూడా పేరున నా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరి నిన్నటి రోజు నేను మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారిని మా మిత్రులందరితో పాటు విజయవాడలో మన తాడేపల్లి సెంట్రల్ ఆఫీసులో కలిసి రావడం జరిగింది. వారు కూడా మరి నా మీద ఎంతో నమ్మకం ఉంచి ఈ బాధ్యతని నా మీద పెట్టినందుకు ప్రత్యేకంగా వారికి మళ్ళీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఏదైతే ఈ భీమవరం నియోజకవర్గంలో ఈ కార్యకర్తలందరినీ సమన్వయపరిచి ఒక ఆదర్శమైనటువంటి నియోజకవర్గంగా మోడల్గా తీర్చిదిద్దాలనేటువంటి జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచనని పూర్తిగా నా బాధ్యత వహించి వారి ఆలోచనకు అనుగుణంగా ఈ నియోజకవర్గాన్ని కూడా తీర్చిదిద్దడానికి ఈ మిత్రులందరి సహకారంతో నేను కృషి చేస్తానని చెప్పేసి ఈ పత్రికాపూర్వకంగా ప్రతి ఒక్క కార్యకర్తకి నా యొక్క ఆత్మలో ఉన్నటువంటి మనోగతమైనటువంటి విషయాన్ని ప్రతి కార్యకర్తకి కూడా
నేను మీ ద్వారాగా అందిస్తున్నందుకు నాకు చాలా ఆనందంగా ఉంది. మరొక విషయం ఏంటంటే రేపు శనివారం 21వ తారీఖుని భీమవరం మార్కెటింగ్ యార్డ్ సమీపంలో ఉన్నటువంటి కేఎస్ఎన్ రాజు కళ్యాణ మండపం నందు నా యొక్క ప్రమాణ స్వీకార కార్యక్రమాన్ని మిత్రులందరూ కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఆ కార్యక్రమానికి మొత్తం భీమవరం నియోజకవర్గంలో ఉన్నటువంటి వైఎస్ఆర్ కార్యకర్తలు కానివ్వండి, అభిమానులు కానివ్వండి, మిత్రులు అందరూ కూడా పెద్ద ఎత్తున హాజరయ్యి మరి ఆ కార్యక్రమాన్ని జయప్రదం చేసి మరి భవిష్యత్తులో మీరందరూ కూడా మనందరూ చేయవలసిన కార్యక్రమాలకి ఒక ప్రణాళిక కూడా మనం తయారు చేసుకోవడానికి మీరందరూ కూడా సహకరించాలని ఈ పత్రికాపూర్వకంగా మీ అందరికీ కూడా వారందరికీ కూడా ఈ సమాచారం తెలియజేసుకుంటానని చెప్పేసి తెలియజేసుకుంటూ ఈ అపార్చిన పెద్దలందరికీ మరొకసారి నా ధన్యవాదాలు చెప్తూ సెలవు తీసుకుంటాం. ఈ కార్యక్రమం మీరు కూడా భాగస్వాములు అయ్యి ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేయడానికి మీరందరూ కూడా సహకారం అందించాలని చెప్పి మరొకసారి మీ అందరినీ కూడా పేరు ప్రతి ఒక్కరిని కూడా కోరుకుంటున్నాను. కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మరి వైఎస్ఆర్ పార్టీ సీనియర్ నాయకులు రీజనల్ కోఆర్డినేటర్ బొత్స సత్యనారాయణ గారు, అలాగే జిల్లాలో ఉన్నటువంటి 6 నియోజకవర్గ సమన్వయకర్తలు, అలాగే పార్లమెంట్ ఇన్ఛార్జీలు, ఎమ్మెల్సీలు మొత్తం అందరూ కూడా పాల్గొన్నారు కనుక వారందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరొకసారి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని చెప్పి కోరుకుంటున్నాను.